ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలకి స్వాగతం. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక, పరిపాలకులైనట్టుండక, నాయకులైనట్టుండక, పెత్తనాలు చేసేవారైనట్టుండక, మందకు, కుటుంబానికైనా, సంఘానికైనా, సమాజానికైనా క్రైస్తవులు ఒక మాదిరికరంగా ఉండాలని దేవుడు మనకి లేఖనం తెలియజేస్తుందండి. మందకి మనం మాదిరికరంగా ఉండాలని, యేసయ్య కూడా మనకి ఒక మాదిరిని ఉంచి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని ఆయన మన ముందుంచి ఒక మార్గాన్ని ప్రతిష్ఠించి పరలోకానికి వెళ్ళారని. గనుక మనం మాదిరికరమైన అనుభవాల్లో ఉండాలి. నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను, చాలామంది సేవకులు చూస్తూ ఉంటాను. కొంతమంది చూసినప్పుడు చాలా ఆవేదన అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. విమర్శ కాదు, గడ్డం పెంచి జుట్టులా పెంచి కనిపిస్తూ ఉంటారు విశ్వాసులు. ఆలయాలు వచ్చి ఏంటండి పాస్టర్ గారు ఇలా జుట్టు పెంచారు, ఇలాగ గడ్డం పెంచారంటే నేను అడగటమే కరువై నేను ఉపవాసం ఉంటున్నానమ్మా అని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపడతారు, ఏంటి గడ్డం పెంచడం ఉపవాసమా, జుట్టు పెంచడం ఉపవాసమా, ఎన్ని దినాలండి అని అడుగుతూ ఉంటారు. ఇది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ప్రభు ఏం చెప్పారు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు ఉన్న దేవుడు నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అందరికీ కనపడాల, ముఖం వికారం చేసుకుని వేషధారుల ఉండొద్దని ప్రభు చెప్పారు కదా. వీళ్ళు ఎందుకు బాహాటంగా ప్రచారం చేసుకుంటున్నారు, ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి. మేము కూడా ఉపవాసాలు ఉంటాం. ప్రభు ఏదైనా కార్యాలు చేస్తే ప్రోత్సాహకరంగా విశ్వాసంలో వారు బలపడతారని చెప్తాం తప్ప, విశ్వాసంలో వారు కూడా దేవుడి ద్వారా మేలు పొందుకోవాలని. అంతేగాని ఇది ఒక ప్రచారంగా నేను ఉపవాసం ఉన్నాను, కనిపించిన వాళ్ళకల్లా నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పడం చూసి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. ఒక ఆర్ఆర్కే మూర్తి గారు, కొంతమంది దైవజనులు మరి గడ్డాలు పెంచారు, వారు ఆత్మీయంగా ఉన్నారు. వారిని కదండి నేను అనేది. ఇప్పుడు చూస్తే ఈ గడ్డాలకి బ్లాక్ పెయింట్ వేసేసి మరి రౌడీ బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తూ ఉంటారండి. ఏంటంటే ఉపవాసాలు ఉన్నామంటారు. చాలా మంది మెచ్చుకుంటారు, ఇదేం మాదిరండి ఇలాగా గడ్డాలు పెంచేసి గడ్డాలకు పెయింట్ వేసుకుని మేము ఉపవాసాలు ఉన్నాం అంటని చెప్పేసి అంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే, మనం ఏమన్నా ఉంటే మళ్ళీ వాళ్ళతో ఇబ్బంది మనం ఫేస్ చేయాలి. అయినా కొన్నిసార్లు హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపించకపోతే దేవుడు మనల్ని కూడా చెప్పలేదని అడుగుతారు. కనుక ఆయా సందర్భాల్లో మనం చెప్తా ఉంటాం. ఏదైనా ప్రభు నమ్మదగిన వాడండి. మందకి మాదిరిగా ఉండాలి. పబ్లిసిటీ, ప్రచారం ఎక్కువైపోతుంది. సంఘాల్లో త్రాగుబోతైనా సరే, తిరిగిపోతైనా సరే చుట్టలు కాల్చుతూ మాదిరికరంగా లేకపోతే వారిని సంఘ పెద్దలుగా నియమించడం, లేకపోతే నేను ఇంతమంది బాప్తిసం ఇచ్చానని చెప్పి పబ్లిసిటీ, మరి గొప్ప పరిచర్య చేస్తున్నానని బాప్తిసాలు ఇచ్చిన వాళ్ళు ఫోటోలు పెట్టుకోవటం. వాళ్ళు ఏంటరా అంటే బ్రాంతి షాపుల దగ్గర ఉంటారు. వాళ్ళు ఏంటయ్యా అంటే లోకస్తులతో పాటు చుట్టలు కాలుస్తుంటారు. ఏంటి వీళ్ళు సంఘ పెద్దలు, వీళ్ళకి బాప్తిసాలు ఇచ్చేసాను పబ్లిసిటీ. ఇదండి, ఏదో షో చేసి బట్టర్ పాలేసి కొట్టి వారి దగ్గర ఏదో ఆశించి దండుకోవటమే అన్నట్లుగా వారి కోసం ఉపవాసం ఉందాం, కన్నీరు కార్చుదాం, వారి మారు మనసు కొరకు, వారి ఆత్మీయత కొరకు నరకాగ్నికి వెళ్ళిపోకూడదు, ప్రభు రాకడికి సిద్ధపరచబడాలి అనే ఉద్దేశాలు, దాఖలాలు ఏమైనా కనపడతాయంటే ఇదేం కనపడదు. ప్రచారం, పబ్లిసిటీ. ఏదేమైనా కొన్ని విషయాల్లో మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. మనం ఏం చేస్తామని ప్రార్థన చేయడం తప్ప అంతకుమించి మనం చేయగలిగింది ఏమి. మనకు అప్పగించబడిన వారి ఎదుట మనం మాదిరికరంగా ఉండాలి. అదొక వేషం వేసుకుని నటించమని కాదు, మాదిరికరంగా ఉండమనండి. మరి
యాకోబు పత్రికలో ఈ బోధకుల గురించి ఆ విషయం చెప్పారు. 3వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములలో మనం అందరం తప్పిపోతున్నాం. బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుంటాం. కఠినమైన తీర్పు ఉంటుందండి బోధకులకి. మనం ఏదో బోధించేస్తున్నాం, మనం ఏదో చేసేస్తున్నాం, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. విశ్వాసులు ఇచ్చిన కానుకలతో మనం లగ్జరీ లైఫ్ అనుభవించేస్తున్నాం అని అనుకుంటే కాదండి. బోధకులకి కఠినమైన తీర్పు ఉందంట. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం ఎలా పడితే అలా చేసేసి మాదిరికరంగా లేకుండా మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అని అంటే కాదు. మనకు అప్పగించబడిన వారిని ప్రభు కొరకు సిద్ధపరచాలి, వారి క్షేమం కోరి ప్రార్థన చేయాలి, వారిని ప్రభు ఎదుట నిలబెట్టాలి. ప్రతి ఆత్మకి మనం లెక్క చెప్పాలనే భయంతో మనం పరిచర్య చేయాలి, సేవ చేయాలి. ఈ అనుభవాలు కలిగి మనం ఉంటే తప్పకుండా దీవెనకరంగా మార్చబడతాం. అందరూ ఎలా ఉన్నారని కాదండి, అక్కడక్కడ కొంతమంది కనిపిస్తూ ఉంటారు. సేవకులు నొచ్చుకుంటూ ఉంటాం. ఆత్మీయులైన వారు, అభిషక్తులైన వారు, పరిశుద్ధులు, వైరాగ్యం కలిగి సేవ చేసేవారు ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. దేవుడి ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక కఠినమైన తీర్పు ఉందండి బోధకులకి. ఏదో మనం మసిపూసి మారేడుగా చేసేసి మనం ప్రజల ఎదుట నటించడానికి కాదండి. ఇది మనం ఏదో స్వలాభం కోసం సేవ అనేది కాదు. మనం ఏమేమి ఉపేక్షించుకుని వచ్చాం, ఏమేమి మనం కాదనుకుని దేవుడి కొరకు నిలబడ్డాం, అది మనం గ్రహించుకుని మనం సేవలో మనం ముందుకు నిలబడాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మనం బ్రతుకుదెరువు లేక సేవకు వచ్చిన వాళ్ళం కాదు కదండి. ఇలాగా ప్రజల మధ్య పెట్టి మనం ఏదో స్వలాభాన్ని చేకూర్చుకోవటానికి మనం అన్ని ఉపేక్షించుకుని ప్రభు పిలుపు మేరకు అన్ని ప్రభుకి అప్పగించుకుని ఆయన ఏ దారిలో నడిపించిన, ఏ అనుభవాల్లో నడిపిస్తున్నా ఆయనకి లోబడి ఆ మార్గాల్లో నడుస్తున్నాం. అనేకులకి మాదిరికరంగా జీవించాలని లేఖనం తెలియజేస్తుంది. అప్పగించబడిన వారి ఎదుటి మనం ప్రభువులైనట్టు ఉండక మందకి మాదిరులుగా ఉండాలని తెలియజేస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు గదిలోకి వెళ్ళి రహస్యమందున్న చూచి దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్లు, నీకు ప్రతిఫలం ఇస్తే మేలు చేస్తే ఎవరైనా విశ్వాసాలను బలపరచడానికి, నాకు ఉపవాసాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఈ కార్యం చేశాడమ్మా, మీరు కూడా ఉపవాసాన్ని ప్రార్థన చేసుకుని చెప్పచ్చు, తప్పులేదు. విశ్వాసంలో ప్రోత్సహిస్తాడు. అది కాకుండా ప్రచారం కోసమే నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకోవటం, మరి అది అలా చెప్పుకుంటుంటారు కొంతమంది. ఏదేమైనా మనమైతే మందకి మాదిరిగా ఉన్నాం. అటువంటి అనుభవాల్లో నా దేవుడు మనందరిని నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ స్వరూపి, మందకి మాదిరిగా ఉండమన్నారు. బోధకులమైన మాకు మరీ కఠినమైన తీర్పు ఉందని ఎరిగి ప్రభువా, మేము యథార్థంగా పరిచర్య చేయటానికి ప్రచారం కోసం కాకుండా నాయన మాదిరికరంగా ఉండేటట్లుగా మీరు సహాయం చేసి బిడ్డలందరూ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి నిరంతర ఆశీర్వాదాలతో వారి కుటుంబాలను, వారి బిడ్డలని, సంఘాలని వర్ధిల్లింపజేసి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఒక మాదిరికరంగా క్రైస్తవ జీవితం ఉండేటట్లుగా మీరు సహాయం చేసి అటువంటి అనుభవాల్లో రహస్యమందు చూసిన దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని, మీతో సహవాసం చేసి ఉన్నతమైన అనుభవాలు కలిగి మేము జీవించినట్లు నేను వేషధారణ, సమస్తమైన నటన మాలో తొలగిపోవును గాక. కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అన్న చూసా డాడీ అన్నారు.